హలో ఫ్రెండ్స్, ముందుగా అందరికి ఉగాది శుభాకాంక్షలు. పొద్దుగాల మా అమ్మ నన్ను అయితే లేపింది. చిలకల పోయి యాపాకు మామిడాకు తీసుకురమ్మన్నది. చక్కగా నేను బండి అయితే వేసుకొని పోయి రయ్యన పోయినా. ఈ మామిడి చెట్టు మాదే. ఇంకా నేనైతే కొంచెం మామిడాకు విక్కున్నా. ఇంతలే మా దోశగాడు ఫోన్ చేసిండు. ఏడున్నవరంటే చిలకలు అని చెప్పిన. నాకు కూడా కొంచెం దేమామా మామిడాకు అని చెప్పిండు. వానికి కూడా సరిపోని విక్కున్నా. ఈసారి ఎందుకో మామిడికాయలు ఎక్కువ కాయలేదు. పోయిన సంవత్సరం ఇదే టైం వరకు చెట్టు అయితే ఇరగా కాసింది. ఈసారి కొన్నే పడ్డాయి చెట్టుకి కాయలు. అన్ని చిన్నగా ఉన్నాయి. ఇప్పుడైతే నేనైతే మా ఇంట్లో వరకు అయితే ఒక లడ్డుకాయ అయితే వీక్కున్నా ఒకటి ఉంటే. సిటీలో ఉన్న వాళ్ళు అయితే మామిడాకు మామిడికాయలు అన్ని కొనుక్కోవాలి. ఊర్లో ఉన్న వాళ్ళకి ఆ బాధ అయితే ఉండదు. మొత్తం సంచులు అయితే వేసుకున్నా. యాప పుత్త కావాలి. ఈసారి మా యాప చెట్టు అయితే ఇరగా పూసింది మంచిగా. చూడండి ఎంత బాగుందో. మీకు కూడా కావాలంటే చెప్పండి, పంపిస్తా. ఓకే మమ్మ, రైట్, మరి బాయ్. అందరికి మళ్ళీసారి హ్యాపీ ఉగాది.